భద్రాద్రి కొత్తగూడెం సుంచిపల్లి మండలము ఇటు ఎల్కే నగర్ గ్రామ పంచాయతీ ఇటు బాబు క్యాంపు గ్రామ పంచాయతీ సరిహద్దుల్లో గల ఇక్కడ స్థానిక నివాసంలో అనేక మంది బెల్ట్ షాపులు పెట్టుకోవడం జరిగింది. ఆ బెల్ట్ షాపుల వల్ల అనేక మంది స్థానిక ప్రజలు ఎవరైతే గృహిణులు ఉన్నారో పిల్లలతో పాటు ఆడపిల్లలు ఉన్న ఏరియాలో కొన్ని దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి. దాని మీద మనం ఇక్కడ స్థానికులు మనకి మనం కూడా వచ్చి దీని మీద స్పందించి ఇక్కడ బెల్ట్ షాపులు తీసే విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే వార్డు నెంబర్లే కానీ అలాగే ఇక్కడ స్థానిక అంబేద్కర్ కమిటీ సభ్యులకు కానీ మనం కనుక్కొని వాళ్ళ వివరాలు పూర్తి కనుక్కొని ఈ బెల్ట్ షాపులని నిర్మించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మన దగ్గర 3వ వార్డు ఎల్కే నగర్ 3వ వార్డు క్రాంతన్న మన దగ్గర ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం అన్న బెల్ట్ షాపుల గురించి. ఇక్కడ స్థానికులు కూడా అనేక మంది చెప్పడం జరిగిందంట. మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఒకసారి చెప్పండి అన్న. మీరు చెప్పిన విధంగా ఈ బాబు క్యాంపు వెంకయ్య సరిహద్దుల్లో బెల్ట్ షాపులు అనేది నడపడం చాలా మంచి పని కాదు. ఎందుకంటే పొద్దున చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, నైట్లలో అంటే రాత్రులు ముసలు వెళ్తూ ఉంటారు, మహిళలు వెళ్తూ ఉంటారు, అందరూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా మేము ఆల్రెడీ వెంకన్న గారు డీవీకే మన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డీవీకే వెంకన్న గారు చెప్పడం జరిగింది. మన పోలమూరు శ్రీనివాస్ ఉప సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆ పక్కన వార్డు మెంబర్ గారు ఉన్నారు, అదే బాబు క్యాంపు జోగా విశ్వేశ్వరరావు గారు, కమలన్న కూడా ఉన్నారు. అది గురించి చెప్పడం జరిగింది. ప్లస్ మల్లన్న గారు అంటే గట్టు మల్లన్న గారు అంటే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మా గెలుపుకి మా అందరి గెలుపు ఇక్కడ నా ఒక్కడి గెలుపు కాదు, ఇక్కడ ఉన్న ఎన్నికల్లో ఉన్న 8 వార్డుల గెలుపుకి సర్పంచ్ గారికి కానీ ఎవరికి కానీ చాలా మంచి మాకు సహకరించిండు, అన్నీ చేసిండు. అలాంటి పెద్ద మనిషి ఇంటి ముందు హీరోయిన్ బీర్ తీసిన పలగొట్టడము, అందులో అంత చిల్లర వేషాలు చేయడము, ఈ చుట్టుపక్కల చేయడము, ఇవన్నీ మంచి పరిణామాలు అయితే కావు. ఇంకోటి ఏంటంటే ఈ విషయం కొరకై నాకు ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం ఉప సర్పంచ్ గారు పోలమూరు శ్రీనివాసు బాబు క్యాంప్ నుండి నాకు మధ్యాహ్నం చెప్పడం జరిగింది. మల్లన్న గారు చాలా పెద్దోళ్ళు, ఆయన ఆయన అలాంటి పెద్ద మనిషి వచ్చేసి హీరోయిన్ అంత బాధపడి, ఈ బాధ అనేది ఒక్క ఇంటి కోసం కాదు, ఈ బాధ అనేది బాబు క్యాంప్లో ఒక 10-20 ఇళ్ళు ఇటువైపులు ఉన్నాయి, ఎన్నికల్లో ఈ గల్లీలో చాలా ఇళ్ళు ఉన్నాయి పక్కన. ఇంత పరిణామంలో ఇలాంటి జరగడము అనేది మేము కూడా అసలు ఉపేక్షించేది లేదు. కావున దయచేసి ఇది ప్రభుత్వమే కానివ్వండి, పాలకవర్గంలో ఉన్న బాబు క్యాంపు పాలకవర్గం ఒకటి, ఎన్నికల పాలకవర్గం ఒకటి, అక్కడ సర్పంచ్ గారు ఒకటి, ఉప సర్పంచ్ గారు, ప్లస్ ఇక్కడ సర్పంచ్ గారు, ఇక్కడ ఉప సర్పంచ్ గారు, ప్లస్ వార్డు మెంబర్లు మేము, అక్కడ వార్డు మెంబర్లు అందరూ కూడుకొని చేయవలసిందిగా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అన్న కాంతన్న చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే స్థానికంగా ఇప్పుడు కొన్ని యువకులు కొత్తగా వార్డు మెంబర్లుగా గెలిచిన వాళ్ళు మంచి అంటే ఎక్కడైనా చెడుని ఖండించే మనస్తత్వం ఉన్నోళ్ళు ఇట్లా చేయడం తప్పు, ఫలానా ఇంటికాడ అంటే బెల్ట్ షాపులలో తాగి ఇచ్చలవిడిగా ఇలా పోయడము, సీసాలు పాల్గొట్టడం ఇది దుర్మార్గమైన పని అని అన్న చెప్తున్నాడు. అన్న దీని మీద మీరు రేపు తీసుకునే నిర్ణయంలో ఎవరైనా అధికారులు వచ్చి తీస్తే మీరు ఎవరి దిక్కు నిలబడతారన్న? అంటే మేము ప్రజల దిక్కు నిలబడతాము. అంటే ఇప్పుడు అన్న చెప్పింది ఏంటంటే ఒకటే మాట, ఎవరైతే ఇప్పుడు ఎక్సైజ్ ఆపకపోతేనేమో ఒకసారి వస్తారు, వచ్చి వాళ్ళు తనిఖీలు చేస్తారు, రెండోసారి మళ్ళీ రారు వాళ్ళు. మేము అవసరమైతే ధర్నా కూడా చేయగలుగుతాం. మేము ధర్నా కూడా చేస్తాం. ఇక్కడ మేము ధర్నా చేసాను సరే ఈ బెల్ట్ షాపులు ఆపడానికి మేము చాలా నిర్మూలన, ఈ బెల్ట్ షాపులే ఉండకూడదు. ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా మంది కూలీలు చేసుకొని కూడా వాళ్ళకు వచ్చే జీతం కూడా పాపం ఈ బెల్ట్ షాపులు కూడా పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. పెయింటింగ్ పనికి వెళ్ళే వాళ్ళు కానీ, మేషన్ పనుల కూలీ పనులు పోయే వాళ్ళు కానీ, ఎవరు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ డబ్బులు ఇక్కడ కూడా పెడతారు. ఇంకోటి కాకుండా మళ్ళీ మహిళలు నడుస్తూ ఉంటారు, ఈ రోడ్ల మీద మహిళలు నడుస్తూ ఉంటారు, ముసంబులు నడుస్తూ ఉంటారు, వృద్ధులు నడుస్తూ ఉంటారు. చాలా చికాకులు అవుతున్నాయి, సీసాలు పళ్ళగొట్టడము, ఈ అల్లరి పనులు చేయడం, ఇవన్నీ ఇలాంటి బెల్ట్ షాపుల ముందే జరుగుతాయి. ఇలాంటివన్నీ నిర్మూలించడానికి మేము బాబు క్యాంప్ నుంచి పాలకవర్గము, మా ఎన్నికల పాలకవర్గం నుంచి మేమందరం కలిసి కూడుకొని ఇవి ఉండకూడదని చెప్పేసి మా ఒక ఆలోచన. అందులో భాగంగా బాధ ఉంది. ఈ ఒక్క ఇల్లు కాదు, ఆ పక్కన బెల్ట్ షాప్ ఉంది, ఈ పక్కన బెల్ట్ షాప్ ఉంది, సందులో బెల్ట్ షాపులు ఉన్నాయి, అవతల బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటన్నిటి కోసం ఆయన ఒక పెద్ద మనిషి కాబట్టి ఆయన అన్ని ఆలోచన చేసుకొని ఇవన్నీ ఉండకూడదని చెప్పేసి ఆయన నిర్ణయానికి వచ్చిండు. ఆ నిర్ణయాన్ని మేము అందరం కట్టుబడి ఉండి
ఆయన పెద్ద మనిషి కాబట్టి కట్టుబడి ఉండి ప్రజలు కూడా చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అందరం కలిసి బాబుకేం పాలకవర్గము ఎన్నికల పాలకవర్గంతో పాటు అందరం కలిసి మేము సహకరిస్తున్నాము. ఈ బెల్ షాప్ అనేది ఈ బాబుకేం సరిహద్దుల్లో ఎన్నికల సరిహద్దులో ఉండకూడదు అనేది మా ఒక డిమాండ్. ఓకే. అయితే ఇప్పుడు క్రాంతి 3వ నెంబర్ కానీ ఇటు రావరావు అన్నయ్య కానీ అటు అయితే వీళ్ళు కూడా ఇక్కడ బెల్ షాపులు ఉంటే స్థానికంగా ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. తక్షణమే వీటి మీద ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు నిజంగా చెప్తున్నా, మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడ స్థానికంగా నివాస ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఉండడం అనేది దుర్మార్గమైన పని. ఇది మీరు వెంటనే తీపిస్తారా? తీపియండి. లేకపోతే మాత్రం ఇక్కడ ధర్నా చేయడానికైనా మీకు మీద పోరాటం చేయడానికైనా ఇక్కడ స్థానిక వార్డు మెంబర్లుగా వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ స్కూల్ కూడా ఇక్కడ పక్కన శాంక్షన్ అయింది. ఈ బెల్ట్ షాపుల కారణం వల్లనే